మకర రాశి వారికి మాట తీరు పొందిక విషయంలో కాస్తంత జాగ్రత్తలు అవసరం. లెక్కల విషయాలలో బోర్లా పడే అవకాశం ఉంటుంది. అంటే మనకేవో వస్తున్నాయి, ఆ 10 ఏడాదికో 120 వస్తాయని అని మాత్రం లెక్కలు వేసుకోవద్దు. ఇవి తారుమారయ్యే అవకాశం ఉండొచ్చు. ఒక నెల 40 రావటం, ఒక నెల 5 రావటం, ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ 10 లెక్క వలన మీరు ఇప్పుడు వేసుకునే ప్రణాళిక వలన, తీసుకునే నిర్ణయాల వలన ఉత్తరుత్తర మీరు ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఫైనాన్స్ కు సంబంధించి, అంటే ధనానికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో మాత్రం కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ నెల గడిచిన తర్వాత మే ఆఖరిలో ఏవైనా డెసిషన్స్ తీసుకోండి. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, బాగుంటుంది. దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తను వినగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశీ అవకాశాలను పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగం లేక నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వారం పరిహారం: శివాలయంలో ద్రాక్ష రసంతో స్వామివారికి అభిషేకం జరిపించండి. ఏదైనా ఒక సంకల్పం, ఒక కోరిక పెట్టుకొని స్వామివారికి ఈ విధంగా 5 సోమవారాలను అభిషేకం జరిపించండి. తిరుగులేని విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా కాస్తంత పట్టుదల మరింతగా పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మీ ఎదుగుదల చూసి మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అన్న నేపథ్యంలో ఏవో చికాకు పెట్టే ప్రయత్నాలు చేయడము, ఇవన్నీ మీరు చూసి భరించవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయగలుగుతారు. వాహన సంబంధమైన అంశాలలో మార్పు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. రుణ సంబంధమైన అంశాలు కలిసి వస్తాయి. ఈ రాశి నుండి తృతీయ స్థానంలో 3 గ్రహాల కలయిక ఉంది. కాబట్టి మీకన్నా చిన్నవాళ్ల విషయాలలో మాత్రము అటెంటివ్ గా ఉండండి. వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, మంచి నిర్ణయం చేస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా చెడుదారిలో వెళుతున్నారా, ఏదైనా తొందరపడి నిర్ణయం చేస్తున్నారా అన్నది 1-2 సార్లు గమనించుకుంటూ ఉండండి. దీని వలన వాళ్ళకి మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 7.